అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మన కథ శత్రువు. రచించిన వారు వాణిశ్రీ గారు. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మీ వాడొస్తున్నాడన్నావుగా, ఇంటికి వెళ్ళిపోతావా? ప్రశ్నించాడు రాజారావు. సంజీవయ్య తల అడ్డంగా ఊపాడు. ఆనంద వృద్ధాశ్రమం డైనింగ్ హాల్లో ఇద్దరూ ఎదురెదురుగా కూర్చొని రాత్రి భోజనం చేస్తున్నారు. అదేం? ఆశ్చర్యంగా అడిగాడు రాజారావు. సంజీవయ్య నవ్వి, నాకిక్కడ బాగానే ఉందిగా అన్నాడు. బాగానే ఉందిలే, కానీ కొడుకు కోడలు మనవలతో హాయిగా కాలక్షేపం చేయటంతో సమానం కాదుగా అన్నాడు రాజారావు. సంజీవయ్య ఏం మాట్లాడలేదు. ఇద్దరూ భోజనం ముగించారు. హాల్లో కూర్చుని టీవీలో వార్తలు చూశారు. రాత్రి 8 దాటింది. కాసేపైన తర్వాత 6 బయట తోటలో సిమెంట్ బెంచీ మీద కూర్చున్నారు. ఏంటోనయ్యా, నీ సంగతి నాకు అర్థం కావడం లేదు. ఒక్కగానొక్క కొడుకు, ఇంటికి రమ్మని వారానికి 2-3 సార్లైనా ఫోన్ చేస్తుంటే నువ్వు పట్టించుకోవడం లేదు. రేపు స్వయంగా వస్తున్నాడు. మరీ అంత పట్టుదలకు పోకు. ముసలితనంలో ఇలా ఇంటి పట్టున ఉండడం మంచిది కదా. రాజారావు మాటలు వింటూ అదోలా చూశాడు సంజీవయ్య. నిర్లిప్తంగా కూర్చున్నాడు. నేనైతే వెళ్ళిపోయేవాణ్ణి అన్నాడు. సంజీవయ్య నవ్వి ఊరుకున్నాడు. ఇక్కడ బాగా అలవాటైపోయింది. సమవయస్కులతో కాలక్షేపం అవుతూ ఉంటుంది. ఇంటి దగ్గర ఏం కాలక్షేపం అవుతుంది చెప్పు? మా అబ్బాయి కోడలు ఉద్యోగాలకు, పిల్లల స్కూళ్లకు వెళ్తారు. ఒంటరి వాణ్ణి ఏం తోస్తుంది చెప్పు అన్నాడు కాసేపటి తర్వాత. అదేం కాదులే, అప్పట్లో నీ కొడుకు కోడలు పట్టించుకోవట్లేదని అలిగి ఇక్కడ చేరావు. ఇంకా నీకు వాళ్ళ మీద కోపం తగ్గలేదు. వాళ్ళ మీద నాకేం కోపం లేదు. కోపం లేకపోతే బతిమాలుతున్నా ఇంటికెందుకు వెళ్ళవు? చెప్పానుగా. నీ కొడుకు మంచివాడే. తన తప్పు తెలుసుకొని నిన్ను రమ్మని బతిమాలుతున్నాడు. ఈ ఆశ్రమంలో 100 మంది ఉన్నారు. ఎవరైనా అలా బతిమాలుతున్న కొడుకులున్న వాళ్ళని చూపించు. రాజారావు, నీకంతగా లోకజ్ఞానం ఉన్నట్టు లేదు. అప్పుడు చిన్న చూపు చూసి పట్టించుకోని కొడుకు ఇప్పుడు ఎందుకు బతిమాలుతున్నాడంటావు? సూటిగా ప్రశ్నించాడు సంజీవయ్య. జరిగిన దానికి పశ్చాత్తాపడుతున్నాడేమో అన్నాడు రాజారావు. నీకు తెలియదులే అన్నాడు సంజీవయ్య నవ్వుతూ. మర్నాడు ఆదివారం. ఆఫీసుకు సెలవు కావటంతో వెంకట్ భార్యా పిల్లలతో ఆనంద వృద్ధాశ్రమానికి వచ్చాడు. రాజారావు, సంజీవయ్య ఒకే కాటేజీలో ఉంటున్నారు. అంకుల్ బాగున్నారా? రాజారావును పలకరించాడు వెంకట్. ఆరోగ్యం ఎలా ఉంది అంకుల్? రుక్మిణి పరామర్శించింది. బాగానే ఉన్నానమ్మా అన్నాడు రాజారావు. పళ్ళు తెచ్చి క్యారీ బ్యాగ్ టీపాయ్ మీద ఉంచింది రుక్మిణి. మమ్మీ, గార్డెన్లో ఆడుకుంటాం అన్నారు పిల్లలు. వద్దు, మీరు చెట్లెక్కి కాయలు కోస్తారు అంది రుక్మిణి. రుక్కు, నువ్వు వాళ్ళని గార్డెన్లోకి తీసుకెళ్ళు, ఎంజాయ్ చేస్తారు. పూలు కాయలు కోయనివ్వకుండా వాచ్ చేస్తూ ఉండు అన్నాడు వెంకట్. రుక్మిణి పిల్లల్ని తీసుకొని వెళ్ళింది. తరువాత రాజారావు లేచి వెళ్ళబోతూ ఉంటే నువ్వెక్కడికి అన్నాడు సంజీవయ్య. తండ్రి కొడుకుడు మాట్లాడుకుంటారుగా, మధ్యలో నేనెందుకు అని నవ్వాడు రాజారావు. కూర్చో, పర్వాలేదు, మేం సీక్రెట్స్ ఏమీ మాట్లాడుకునేది లేదులే అన్నాడు సంజీవయ్య. వెంకట్ చాలాసేపు తండ్రిని ఇంటికొచ్చేయమని బతిమాలాడు. సంజీవయ్య తనకి ఇక్కడే బాగుందని, రావాలనిపిస్తే తనే వస్తానని చెప్పాడు. కాసేపైన తర్వాత అసలు విషయం బయటపెట్టాడు వెంకట్. నాన్న, ఆ 1000 గజాల స్థలం నాకు రాస్తే డెవలప్మెంట్కి ఇస్తాను. మన వాటా అద్దెకిచ్చుకుంటే ఆదాయం వస్తుంది. రోజు రోజుకి రేట్లు పెరిగిపోతున్నాయి. పిల్లల చదువులకు ముందు ముందు చాలా కావాల్సి వస్తుంది. ఇప్పుడేం తొందర అన్నాడు సంజీవయ్య. ఎప్పటినుంచో ఆ మాట చెప్తున్నావు. రేపు నీకేదైనా అయితే చెల్లెలు వాటా కోసం వస్తుంది అన్నాడు వెంకట్. నువ్వు చెల్లెలు బాగానే ఉన్నారు. ఆ స్థలం ఏదైనా మంచి పనికి దానంగా ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు సంజీవయ్య. వెంకట్ ముఖం రంగులు మారింది. కోపంతో జేవురించింది. అదేంటి నాన్న, అంత విలువైన భూమి దానం చేస్తారా? సీరియస్గా అన్నాడు. తల ఊపాడు సంజీవయ్య. మా మామగారు కోర్టుకెళ్ళమని ఎందుకు చెప్పారో ఇప్పుడు అర్థమైంది నాకు. నేనే నిన్న ఈ వయసులో కోర్టుల చుట్టూ తిప్పటం ఎందుకా అని ఊరుకున్నాను అన్నాడు వెంకట్ అసహనంతో. కోర్టుకు వెళితే వెళ్ళు, అందులో నీకు 1 గజం రాదు. ఎలా రాదో చూస్తాను. నేను నీ కొడుకుని. ఇన్నాళ్ళు నీకు తెలియని విషయం ఒకటి ఉంది.
నువ్వు నా రక్తం పంచుకు పుట్టిన కొడుకువు కాదు. పెళ్ళై 7 ఏళ్ళైనా పిల్లలు పుట్టకపోయేసరికి నిన్ను అనాథాశ్రమం నుంచి తెచ్చుకుని పెంచుకున్నాం. ఆ తర్వాత మాకు ఆడపిల్ల పుట్టింది. అయినా నిన్ను వదలకుండా కన్న కొడుకులా భావించి పెంచాము సీరియస్గా అన్నాడు సంజీవయ్య. వెంకట్ హతాశుడయ్యాడు. దెబ్బతిన్నవాడిలా వణికాడు. అతని ముఖం తెల్లగా పాలిపోయింది. వెర్రి చూపులు చూశాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకయ్యా? రాజారావు సంజీవయ్యను చల్లబరచడానికి అన్నాడు. రాజారావు ఇదంతా ఎప్పటికైనా తెలుసుకోవాల్సిందే అన్నాడు సంజీవయ్య. కొంచెంసేపు నిశ్శబ్దంగా తల వంచుకుని కూర్చొని ఆ తర్వాత వస్తానన్నా అని బయలుదేరాడు. సంజీవయ్య తల ఊపాడు. ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక తోటలో పచార్లు చేస్తున్నారు రాజారావు సంజీవయ్య. రాజారావు హఠాత్తుగా ఆగి, ఎప్పుడో 4-5 సంవత్సరాల క్రితం నువ్వు చెప్పిన విషయం గుర్తుకొస్తోంది అన్నాడు. ఏ విషయం అని అడిగాడు సంజీవయ్య. పెళ్ళై 7 ఏళ్ళైనా సంతానం కలగలేదని, నీ భార్య గుడులు గోపురాలు తిరిగేదని, చివరకు గర్భం ధరించి కొడుకును కన్నదని. సంజీవయ్య అర్ధోక్తిని అందుకొని, నిజమే, తిరుపతి వెళ్ళొచ్చాక గర్భం వచ్చింది, అందుకే వాడికి వెంకట్ అని పేరు పెట్టాం అన్నాడు. మరి అదేంటి, నిన్న మీ వాడితో అనాథాశ్రమం నుంచి తెచ్చుకుని పెంచుకున్నామని అన్నావేం? పాపం షాక్ తిన్నాడు అన్నాడు రాజారావు. నా భార్య పోయి 10 ఏళ్ళయింది. నేను ఈ ఆశ్రమానికి వచ్చి 7 ఏళ్ళయింది. ఇన్నాళ్ళు నన్ను ఇంటికి రమ్మని అడగని కొడుకు కోడలు ఇప్పుడు ఎందుకని రమ్మని బతిమనాలుతున్నారనుకున్నావు? ఆస్తి రాయించుకోవడానికి నేను అమాయకంగా వాళ్ళ మాటలు నమ్మి ఇంటికి వెళ్ళాననుకో, ఆ 1000 గజాల స్థలం రాయించుకుంటారు. తర్వాత నన్ను మళ్ళీ ఇక్కడికి తరమేస్తారు. అదంతా ముందే ఊహించి నేను రానన్నాను చెప్పాడు సంజీవయ్య. అది సరే, అసలు నువ్వు నాకు పుట్టినవాడివే కాదనడం ఎందుకు? అలా అనకపోతే చాలా గొడవ జరుగుతుంది. వాడి మామ పెద్ద లిటిగెంట్, కోర్టుకు లాగడం అది ఉంటుంది. వాళ్ళకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదని అబద్ధం చెప్పాను. ఆస్తుల గురించే కన్న కొడుకులు శత్రువులుగా మారడం చూశాను. వాడు నాకు శత్రువు కాకూడదని పెంపుడు కొడుకని చెప్పాను. అయితే ఆ 1000 ఎప్పుడో ఎందుకు రాయించుకోలేదు మీ వాడు? అప్పుడు ఆ స్థలానికి అంత విలువ లేదు. ఇప్పుడు ఊళ్ళన్నీ కలిసిపోయి డిమాండ్ పెరిగింది. అందుకే ఇంటికి రమ్మని ప్రేమ వలకపోస్తున్నాడు. మరి ఇప్పుడు ఆ స్థలం ఎవరికైనా దానం చేస్తావా? అవును, ఈ రోజుల్లో వృద్ధాశ్రమాల అవసరం బాగా పెరిగింది. ఆ స్థలం నిజానికి నా భార్యకు చెందాలి. నాకు వచ్చిన కట్నం డబ్బుతో ఊరి చివర చౌకగా వస్తుందని కొన్నాను. నా భార్య ఇప్పుడు లేదు. నా తదనంతరం దాన్ని మన ఆశ్రమానికి చెందేటట్టు విల్లు రాస్తాను. అది అమ్మగా వచ్చిన డబ్బుతో సంజీవి రాజ్యం పేరుతో ఒక బ్లాక్ కట్టించమని కోరతాను. నా పేరు నా భార్య పేరు చిరస్థాయిగా ఉంటుంది. ఏమంటావు అన్నాడు సంజీవయ్య. రాజారావు ఆనందంతో తల ఊపాడు. ఇదండి ఈరోజు కథ. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని